ఏ దిక్కు లేదని ఎందుకు ఏడుస్తావు? నేను ఉన్నాగా నీకు తోడై, భయపడవాకు పద, జయం నీదేలే పద, బహుమానం నీకే పద అంటుంటాడు. ఆనుకున్న ఆధారాలన్నీ కూలిపోతుంటాయి. తగలలేదా మీకు అనుభవాలు? ఎదురుగాలేదా? ఏంటి ప్రభా ఈ పరిస్థితుల్లో? క్వశ్చన్ మార్క్. పద పద పద, నడు, ముందుకు సాగు, నేను నీ చేపట్టుకొని ఉన్నా. నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటావు? ఎవరిని ఆధారం చేసుకుంటావు? ఉన్నారు పర్వాలేదులే అనుకుంటావో డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. అందరి అనుభవాలు ఒకే విధంగా ఉండవు. వ్యాపారాలు తలకిందులు అయిపోతాయి, ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి, అప్పులు కుప్పలైపోతాయి. ఏంటి ప్రభా ఈ పరిస్థితి? పద పద అంటుంటాడు. పోరాటంలో ఇది ఒక భాగం, సాగు ముందుకు అంటాడు. ఎట్లా ప్రభా? బ్రతికే కష్టమైపోయింది. ఏం కాదు, నీకేం కాదు, పద అంటాడు. రోడ్డు పాలయ్యేటట్టున్నాను ప్రభా అంటాడు. అవమానం కలగదు పద, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు పద అంటాడు. ఈ అవమానానికి ప్రతిగా బహుమానం ఉంది పద అంటాడు. నమ్మకం కుదిరిద్దా? విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం ఉంటుందా? ఊడిద్దా? ఓడటానికి వీలు లేదు. అది ఇక్కడ ఫైటింగ్, అది ఇక్కడ పోరాటం. ఎందుకు చేసావు ప్రభా ఇట్లాంటి పరిస్థితి? ఎందుకు రప్పించావు నాయన? నేను ఎట్లా విశ్వాసం ఉంచగలుగుతా? అయితే విశ్వాసం వదిలేస్తావా? అట్టు వదిలేస్తాలే ప్రభా. మరి నోరు మూసుకొని పద. వదిలేస్తావా? వదిలేస్తే ఎట్లా ప్రభా? పా, మరి ఏంది పా? ఏది ఎట్లా పోయేది ప్రభా? ఏంది దెబ్బలేంది, ఆటుపోట్లేంది, ఎట్లా సాగిద్ది అడుగు? నీకెందుకు, నువ్వు పద, నా మీద విశ్వాసం ఉందన్నావుగా, నడిపిస్తా పద. ఇంత చేదా? మింగాలి, తప్పదు పా, నీ మంచి కోసమే పా అంటుంటాడు. దేవునికి స్తోత్రం. మనం అప్పుడప్పుడు కూర్చొని అడుగుతాం, మన ప్రార్థన అంతా అది ఎక్కువ చేస్తాం. అసలు ఏం లేకుండా చేయి తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ పోరాటంలో సమస్యలు ఈక్వల్ టు కిరీటం, రెండో పక్కన పెడతాడు. ఇదిగో దీనిలాగేమో కిరీటం అనుకోండి, ఈ చెట్టుకి పుష్పాల్లాగా అగసాట్లు అనమాట. ఈ చెట్టుకు పుష్పాల్లాగా పోరాటంలో అగసాట్లు. ఈ పోరాటాలు ఈక్వల్ టు కిరీటం అన్నట్టు. ఈ వద్దు అంటే ఇది లేదు, ఇది కావాలి ప్రభా అంటే మరి ఇవి కూడా వస్తాయి. ఈ వద్దు ప్రభా, ఇది కావాలి, ఎగస్ట్రాలు వద్దు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి లేకుండా ఇది లేదు. భర్తను కోల్పోయింది ఒక ఆమె ఇక్కడ కూర్చుంది. ఏం చేశాడు నాకు యేసు ప్రభు అని ఎగ్గొట్ల. పోయినోడు అజ్ఞానంతో పోయాడు. నేను ఎందుకు మానుకుంటాను నా ప్రభుని, నాకు యేసు చాలు అనుకొని వచ్చి కూర్చుంది. నా దేవుని ప్రేమ అర్థం కానోడు వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభుని వదిలిపెట్టని వచ్చి కూర్చుంది. ఆ వంక చూపించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు లోకంలోకి, వెళ్ళలా. ప్రభు ప్రేమ రుచి చూసింది, ఇంక వదిలిపెట్టుకోదలుచుకోవాలి ప్రభుని. ఈ ప్రాణం ప్రభుతోనే పోవాలి. ఏమ్మా ఎట్లా విశ్వాసం ఉంది? ఎందుకు ఉండదన్నా? పోయినా ఎక్కడ ఉంటారు? నా ప్రభు దగ్గరే కదా ఉంటారు. తిరిగి కలుసుకుంటాం. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను కోల్పోయిన వారిని